హాయ్ ఫ్రెండ్స్, మేమైతే 4 కేజీలు చేపలైతే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మా ఊర్లో చేపలు పట్టే వాళ్ళ దగ్గరైతే తీసుకొచ్చాం. లైవ్‌లో పట్టిస్తారనమాట. మేమైతే 4 కేజీల చేపలైతే తీసుకున్నాం. 2 అయితే ఎమ్మటే చనిపోయాయి. 2 చేపలు దాని పేరైతే వాల్‌గా ఇంకోటి వేరే చేప చనిపోయినాయి. 2 అయితే బ్రతికున్నాయి. కొరమీను చేపలైతే 2 బ్రతికున్నాయన్నమాట. మేము వాటినైతే చూడండి ఫ్రెండ్స్, అవి ఎలా బ్రతుకుని ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయి అసలు. వాటిని మేమైతే బకెట్ నీళ్ళల్లో అయితే వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత యాక్టివ్గా ఉన్నాయి అవి. అవి నీళ్ళల్లో వేసినా కానీ బయటికి దూకుతున్నాయి అన్నమాట, అసలు ఆగటం లేదు. చూడండి ఫ్రెండ్స్, అవి ఎలా తిరుగుతున్నాయో ఎలా ఆడుతున్నాయో, ఎప్పుడెప్పుడు బయటికి రావాలని చూస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత యాక్టివ్గా ఉన్నాయో. మిగతా 2 చేపలు ఉన్నాయి కదా, ఆ 2 చేపలని చనిపోయాయి కదా, వాటిని క్లీన్ చేసుకొస్తానైతే సంచిలో వేసుకొని మా ఆయన తీసుకొని వెళ్తున్నారనమాట. అవి కూర వండిద్దామని క్లీన్ చేపించుకొని వస్తాడని తీసుకొని వెళ్తున్నాడు. ఈ రెండింటినైతే మేమైతే మళ్ళీ సండే రోజు కోసుకుందాం అనేసి వాటిని బకెట్లో వేసామన్నమాట. అవి బ్రతుకుతాయో లేదో అని అనుకుంటున్నాం, కానీ అవి బ్రతికే ఉన్నాయి ఇంకా కూడా. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎంత మురికి చేసేసాయో నీళ్ళు. అవి తిరిగి ఆడుతుంటే నీళ్ళు ఎంత మంచి నీళ్ళు కూడా మురుకులు అయిపోయాయి. మళ్ళీ నేను నైట్ చూసాను అనమాట. నైట్ బ్రతుకున్నాయా లేవని చూసి దానిపైన ఉన్న మూత అయితే తీసాను. బకెట్ మీద బరువు పెట్టాము. తీసేసరికి అవి 2 మళ్ళీ బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి మళ్ళీ పట్టుకొని బకెట్లో వేద్దాం అనేసరికి అవి జారిపోతున్నాయి అనమాట. అస్సలు చేతికైతే చిక్కట్లేదు, జారిపోతున్నాయి. వేసిన మళ్ళెమ్మట పైకి దూకుతున్నాయి. అంతలోపే మళ్ళీ పొద్దున్నే చూసాను అనమాట. చూస్తే అవి బాగానే తిరుగుతున్నాయి. మేమైతే వీటికైతే కొంచెం అన్నం అయితే వేస్తున్నాము రోజు. వాళ్ళకి 4 రోజులైతే అయిందనమాట ఈ చేపలు బకెట్లో ఉండబట్టి, ఇంకా బ్రతికే ఉండబట్టి కూడా ఇవైతే చక్కగా అన్నం వేస్తుంటే అన్నం తింటున్నాయి. అలాగే ఒక పండు టమాటా అయితే పీసెస్గా కట్ చేసి టమాటా కూడా వేసాను అనమాట నేనైతే. అవి టమాటా, అన్నము, కొంచెం నాచు, నీళ్ళల్లో ఉండే నాచు అవి తీసుకొచ్చేస్తుంటే ఇవి తింటూ ఉన్నాయన్నమాట. ఎంత యాక్టివ్గానో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు బయటికి దూకేద్దామా అనే చూస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంట్లో కూడా చేపలని పెంచుకోవచ్చు అని మాకైతే ఈ వీడియోలో ఈ చేపల వల్ల అయితే అర్థమైందనమాట. ఎందుకంటే అవి అన్నం తింటున్నాయి, నాచు తింటున్నాయి, ఫ్రీగా బకెట్లో అయితే తిరుగుతున్నాయి. మళ్ళీ యథావిధిగా దాని మీద బరువు పెట్టేసాయి అనమాట. ఈరోజు సండే రోజు అయితే వాటిని అయితే కట్ చేయించుకొని కూర వండుకొని తింటాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.